కార్మికులు నిర్మాతల మధ్య చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేందుకు నిర్మాతలు పెట్టిన కండిషన్స్ ఒప్పుకునేది లేదన్నారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు. నిబంధనలని అంగీకరించమని తేల్చి చెప్పారు. నిర్మాతల వేతన పెంపు విధానం సరిగా లేదన్నారు ఫిలిం ఫెడరేషన్ బాధ్యుల వల్లభనేని అనిల్. కార్మికులను విడగొట్టేలా నిర్మాతల ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అన్ని యూనియన్లలోని కార్మికులందరికీ వేతనాలు పెంచాల్సిందేనని చెప్పారు. అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మా చర్చలు మొత్తం కూడా విఫలం అయ్యాయని భావిస్తాము. చర్చలకని పిలిచారు, ఒక పర్సంటేజ్ విధానం చెప్పారు, కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాం. కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్ క్రియేట్ చేశారు. అది అసలు మేము ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళా ఛాంబర్ ఎంత ప్రయత్నాలు చేసింది, అట్లా ఫెడరేషన్ విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము. మేము పర్సంటేజ్లు 30% అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము. కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనియన్లకి అసలు పెంచము, కొన్ని యూనియన్లకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు. మేము తదుపరి మేము తెలియజేస్తామని చెప్పాము. ఏది ఏమైనా సరే అసలు ఆ వేతనాలు వారు ఇచ్చిన ప్రపోజల్ మేము ఏది ఒప్పుకోలేదు. పైకి మాత్రం ఫిగర్ చెప్పారు. ఆ ఫిగర్లో మళ్ళా అందుకే వాళ్ళ ఇందాక చెప్పలేదు. కొన్ని యూనియన్లు ఏదైతే 1500 లోపు 2000 లోపు ఉన్నవి మేము మాట్లాడతాం, కానీ ఆ పైన ఉన్న ఏది మాట్లాడము, ఏది పెంచము అన్నారు. అట్లా ఒక యూనియన్ అన్నాక 13 యూనియన్లు డైలీ వేజెస్ యూనియన్స్ ఉంటాయండి. ఆ 13 డైలీ వేజెస్ యూనియన్ కి సమానంగా పెంచాలని చెప్పాము. ఇక ఆ తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక అది తర్వాత మళ్ళా కూర్చొని మాట్లాడదామని చెప్పాము. కానీ దానికి వాళ్ళు అంగీకరించకుండా ఒక ఫిగర్ అనేది చెప్పుకుంటా వెళ్లిపోయారు. కానీ అక్కడ జరిగింది అయితే వేరు, ఇక్కడ మాట్లాడింది వేరు. ఆ వేతనాల పెంపు అనేది డైలీ వేజెస్ వర్కర్స్ అందరికీ ఒకే పర్సంటేజ్ ఉండాలి తప్ప వాళ్ళు ఫెడరేషన్ లో ఉన్న కొన్ని యూనియన్లు విడగొట్టడానికి ఆ యొక్క ఆ పర్సంటేజ్ విధానం అనేది బయట పెట్టారని చెప్పి మేము భావిస్తాం. ఏదీ లేదండి, పాత కండిషన్లు యథావిధిగా ఉంటాయి. ఈ కొత్త వేతనాల దగ్గర ఆగిందండి. ఇప్పుడు వేతనాల పెంపు విషయంలోనే పర్సంటేజ్ విషయంలోనే ఆగింది తప్ప కండిషన్స్ అన్ని చర్చలు ఫలించలేదు. నిర్మాతల వేతనాలకు సంబంధించి వారు పెట్టిన కండిషన్స్ కి కొన్ని నిబంధనలకు వీరు ఒప్పుకోలేదు. అందరితో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఫిలిం ఫెడరేషన్ ఒకవైపు తేల్చి చెప్పింది. సినీ కార్మికులు నిర్మాతల చర్చలు విఫలమయ్యాయి.